మార్కెట్కి వెళ్ళామండి హడావిడిగా. బెల్లము డ్రై ఫ్రూట్స్ మర్చిపోయి వచ్చాం, అందుకని పరమాన్నం చక్కెరతో చేశాను. హడావిడి అండి. ఇప్పుడు కూడా మన పండుగలు వచ్చినాయంటే ఎంత పరిగెత్తుతామో అంత పరిగెత్తుతాం. ఇంకా చక్కెర ఉడికిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. పాలకూర పోపు అండి, ప్యాన్ పెట్టేశాను, స్టవ్ ఆన్ చేసి. ఇంకా ఆయిల్ అండి, పోపు దినుసులండి, కొద్దిగా నెయ్యి అండి, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి అండి. అల్లం అండి, అమ్మవారికి అల్లంతో ఎంతో ఇష్టం కదండి, అందుకని అన్నిట్లో అల్లం వేసుకున్నాను. వెల్లుల్లి ఏమో రెబ్బలు వేసాను. కొద్దిగా శనగపిండి అండి. మనం ఇప్పుడు ముద్దపప్పులకి శనగపిండి కానీ బియ్యం పిండి కానీ వేసుకోవాలండి. పప్పు చాలా టేస్ట్ అవుతుంది. ఇంకా ఇంగండి, ఇంగువ. నేను పప్పుచారులో కూడా ఇంగు వేసానండి, పప్పులో కూడా ఇంగువ. పప్పు విజిలండి. చింతపండు అండి, కొద్దిసేపు ఉడికించి ఆ తర్వాత రుద్ది పోపు కలిపేసుకోవడమేనండి. ఒక్కోసారి పప్పులో వేస్తే అన్నీ కలిపేసేటప్పుడు వేస్తే చింతపండు ఒక్కోసారి పప్పు ఉడకదండి, అందుకని ఇలా చేశాను. ఇంకా సాల్ట్ అండి, పప్పు ఉడికిపోయిందండి. రుద్ది పోపు కలుపుకొని ఉడికించి దించేసుకోండి కొత్తిమీర వేసి. ఇంక ఇప్పుడు పన్నీర్, ఆలు, క్యారెట్ కర్రీ కండి. పన్నీర్ కండి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 2 ఆలు అండి, 4 టమాటాలు అండి. పప్పు ఉడికినట్టు అయిపోయిందండి, మొత్తం రుద్దినట్టు అయిపోయింది. పప్పును బాగా ఉడికించుకొని ఆ తర్వాత దించేసుకోవడమేనండి. పప్పు అండి ఉడికిపోయింది, ఇంకా గిన్నెలో పోసేసుకోవడమే. పప్పు పలసగా అయినట్టు అనిపిస్తుందండి, కానీ చల్లారితే మళ్ళీ గట్టి పడుతుందండి.